రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ఆలోచన తనకి లేదని, ఆ పార్టీ పెద్దలు ఎవరూ తనని సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ కు రెండోసారి అధికారంలోకి వచ్చే అర్హత లేదని మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో తప్పితే హరీష్ రావుపై తనకు వేరే అంశం ఒప్పం లేదన్నారు. నీటిపారుదల శాఖ సహా చాలా శాఖల్లో కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండా నేరుగా మాజీ సీఎం కేసీఆర్ కు దస్త్రాలు వెళ్లాయన్నారు. ఈ అంశాన్ని 2016లోనే కేటీఆర్ కు సూచించానని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్ని అంశాలు అర్థమవుతాయన్నారు. చాలా అంశాల్లో తనకేమీ సంబంధం లేదని, అంతా కేసీఆర్ నిర్ణయమేనని హరీష్ రావు చెప్పినట్లు నివేదికలో ఉందన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదని, స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు లక్ష్యంగా భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తారని కవిత చెప్పారు.